హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మా ఇంటి ముందు ఒక ఫన్నీ థింగ్ జరిగింది. మీరు షేర్ చేద్దామని అనుకుంటున్నాను. ఆ ఫన్నీ థింగ్ ఏంటంటే, మా ఇంటి ముందు నలుగురు అబ్బాయిలు వచ్చారు. ఇద్దరు పక్కింటికి వెళ్ళారు, ఇద్దరు మా ఇంటికి వచ్చారనమాట. వాళ్ళు ఏంటి చారిటీ చేస్తున్నారంట. పెద్దవాళ్ళకి బట్టలు అవి పంచడాలు, ఇలా డబ్బులు తీసుకెళ్ళి ఆ ఖర్చులు పెడతారంట. వాళ్ళేమో చూడడానికి కూడా టక్ చేసుకొని గొప్ప ఏదో ఆఫీస్ నుండి వచ్చినట్టున్నారు. చారిటీ చేసే వాళ్ళు అలా ఉన్నారు కదా, సింపుల్గా ఉంటారు. వీడియో ఏదో చూపించారు కూడా సాక్ష్యం కోసం. ఇప్పుడు అలాగా కూడా అడుక్కుంటున్నారు కదా, చెప్పకూడదు కానీ. సరేలే స్కానర్ ఉందా అంటే తీసాడు. తీస్తే సరే స్కాన్ చేశాను, టైప్ చేస్తున్నాను. చేస్తుంటే ఏమో ఎంత ఇస్తున్నారు మేడం చెప్పండి, ఎంత ఇస్తాం, ఎంత కొంత ఇస్తానులే, పేరేం అవసరం లేదు అనేసి అంటే, లేదు మేడం మేము అక్కడ ఆఫీస్కి చెప్పాలి కదా, పేరు రాయాలి మేడం అంటే మా హస్బెండ్ పేరు చెప్పేశాను. పక్కన శ్రీనివాసరావు గారు ఇంత ఇచ్చారు, ఆ పక్కన ప్రసాద్ గారు ఇంత ఇచ్చారు అంటే మా వీధిలో ఉన్న వాళ్ళందరూ ముస్లిమ్సే. నాకు తెలీదు అన్నట్టు ఇంకా అలా చెప్పిన తర్వాత ఇంకా నాకు అర్థమైపోయింది. అయితే ఇది ఫ్రాడే అని అర్థమైంది. అయినా సరే పోన్లే ఎంతో కొంత ఇద్దాం. ఒక 10 నిమిషాలు ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట నాకు. సరేలే ఇవ్వకపోతే బాగోదు, ఇంతసేపు నిలబడ్డారు తిట్టుకుంటారనేసి సరే టైప్ చేస్తున్నాను. 500 రాయమంటావా అక్కా అనేసి అడిగాడు. సర్లేమ్మా మీకు పెళ్ళయిందా అన్నాను. ఎందుకలా అడుగుతున్నావు అక్కా అంటే, పెళ్ళయిందా లేదా చెప్పు అనేసి అంటే, వీడికి అయింది అనేసి ఒకటి చెప్పాడనమాట అందులో. ఆ! చెప్తే సరే అయితే నేను ఇంకా విడిగా ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, అర్థమైపోయి ఉంటది, చేస్తానమ్మా చూసుకో అనేసి నేనొచ్చి లాక్ వేసేసుకున్నాను. నవ్వు వినిపించింది నాకు. వినిపిస్తే ఇంతకీ నాకొచ్చిన క్లారిటీ ఏంటంటే, అంటే ఆ అబ్బాయి వాళ్ళ వైఫ్‌కి డబ్బులు ఇవ్వడనమాట ఖర్చులకి. ఖర్చులకి డబ్బులు ఇవ్వకపోతే ఎలాగా హౌస్ వైఫ్‌కి? చాలామంది హౌస్ వైఫ్‌ల పరిస్థితి ఇలాగే ఉంది. ఖర్చులకి డబ్బులు ఇవ్వకపోతే హస్బెండ్ దగ్గర కాకపోతే ఇంకెవరి దగ్గర ఎక్స్‌పెక్ట్ చేస్తారు? ఇప్పుడొచ్చిన చారిటీ వాళ్ళు కూడా పెళ్ళానికి ఇవ్వడు గానీ, వేరే వాళ్ళ వైఫుల దగ్గర పెట్టి 500 ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు ఆ అబ్బాయి? చెప్పండసలు. ఎలా ఉందో చూడండి. మా ఆయన ఇస్తారండోయ్! ఇస్తారు. నేనెంత మంచిదాన్నంటే, అవి ఫస్ట్ టైమ్ ఇస్తారు. ఇదిగో నీ డబ్బులు ఉంచుకో, నువ్వేమైనా ఖర్చు పెట్టుకో అని ఇస్తారు. మళ్ళీ ఇచ్చినప్పుడు కొనుక్కుందాంలే అనుకుంటాను. మళ్ళీ ఇచ్చినప్పుడు కూడా పోన్లే ఒక బ్రాండెడ్ ఏమైనా కొనుక్కుందాంలే అని ఆలోచించుకుంటున్న లోపే ఈయనకి ఏదైనా అవసరం వస్తది. తీసి ఇచ్చేస్తాను. అసలు ఆలోచించకుండా నా దగ్గర ఉన్నాయి తీసుకోండి, మీరు ఇచ్చినప్పుడు మళ్ళీ కొనుక్కుంటానులేండి అనేసి ఇస్తాను. అంత జాలి హృదయాలు మా హౌస్ వైఫులవి. అలాంటిది హౌస్ వైఫులకి డబ్బులు ఇవ్వడానికి ఎందుకు ఏడుస్తారు మీరు? ఎందుకు? ఇవ్వాలి కదా! ఖర్చులకి పనికొస్తాయి కదా! చిన్ని చిన్ని ఖర్చులకు కూడా మిమ్మల్ని అడుక్కోవాలంటే ఎలాగా? హౌ? 90స్ కిడ్స్ కదా మన పేరు. ఇప్పుడంటే కిడ్స్‌గా లేము గానీ, 90స్ జనరేషన్‌లో ఉండలేము. ఇప్పుడున్న జనరేషన్‌లో కలవలేము. అంతే గదా! ఎవరైనా ఉన్నారా అలాంటి ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు? కామెంట్ చేసి మనసు తేలిగ్గా చేసుకోండి.